అందరికీ నమస్కారం. ఈ వారపు రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసంలోని రెండవ వారం అంటే భక్తి, ధ్యానం, దీపాల వెలుగు మరియు దేవుని అనుగ్రహంతో నిండిన సమయం. ఈ వారం గ్రహస్థితులు చాలా చక్కగా మారబోతున్నాయి. మేష, వృషభ, మిథున రాశుల వారికి కొత్త ఆరంభాలు, కొత్త ఆశలు, కొత్త మార్గాలు ఎదురవుతున్నాయి. మరి ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో, ఏం చెయ్యాలి, ఏం తప్పించుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు వీడియో ఎక్కడో స్కిప్ చేయొద్దు అండి, చివరి వరకు చూడండి. ఇక ఇప్పుడు మేషరాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఇది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదం కింద జన్మించిన వారిని మేషరాశి వారి క్రింద పరిగణించబడతారు. ఇక మేషరాశి వారు చాలా ధైర్యవంతులు మరియు స్పష్టమైన మాట తీరు కలవారు. ఎప్పుడూ ముందుండి పనులు పూర్తి చేయాలనే తపన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. మరియు కొత్త ఆరంభాలు చేయడం కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఆత్మవిశ్వాసం ఎక్కువ, కానీ ఆవేశం కొంచెం ఎక్కువగా ఉన్నందున వీరికి కొంచెం కష్టకాలం ఉంటుంది. ఇక మేషరాశి వారు ఈ వారం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. గ్రహస్థితులు మీకు కొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని అందిస్తాయి. ఇక ఉద్యోగంగా, వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే మీ కష్టానికి ఈ వారం ఫలితం ఖచ్చితంగా లభించబోతోంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు కూడా పొందే అవకాశం ఉంది. పనిచేసే ప్రదేశంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందాలు కూడా రానున్నాయి. ముఖ్యంగా టెక్నికల్ లేదా ఆన్లైన్ సంబంధిత పనులు చేసేవారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే మంగళగ్రహ ప్రభావం వల్ల పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబానికి సాయం చేసే అవకాశం కూడా ఉంటుంది. కొత్త ఆర్థిక ప్రణాళికలు మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం కూడా. ఇక కుటుంబం సంబంధాల గురించి చూస్తున్నట్లయితే కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. ఎప్పటి నుంచో దూరంగా ఉన్న స్నేహితులు లేదా బంధువులతో తిరిగి కలిసే అవకాశం కూడా ఉంటుంది. దంపతుల మధ్య చిన్న అపార్థాలు ఉన్నా అవి పరిష్కారం అవుతాయి. ఇక మేషరాశి వారు శారీరకంగా చురుకుగా ఉంటారు, కానీ రాత్రి నిద్ర తగ్గించకండి. తలనొప్పులు లేదా ఒత్తిడి కూడా రావచ్చు. ఇక శుభ సూచన ఏంటి అంటే మంగళవారం హనుమాన్ స్వామిని పూజించండి. ఎరుపు పూలతో దీపం వెలిగించండి. ఈ వారం మీకు ధైర్యం, విజయం రెండూ లభిస్తాయి. ఇక ఈ వారం మేషరాశి వారికి ప్రయత్నం అంటే విజయం అనే మాట సరిగ్గా సరిపోతుంది. ఇక ఇప్పుడు వృషభ రాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి ఈ రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల క్రింద జన్మించిన వారిని వృషభ రాశి వారి క్రింద పరిగణించబడతారు. ఇక వృషభ రాశి వారు స్థిరంగా, శాంతంగా ఆలోచించే వ్యక్తులు. విశ్వాసం మరియు కష్టపడి పనిచేసే గుణం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. భద్రత, సౌకర్యం, కుటుంబం వీరికి చాలా ముఖ్యమైనవి. నిర్ణయం తీసుకున్నాక ఎప్పుడూ వెనక్కి మాత్రం అస్సలు తగ్గరు. ఇక వృషభ రాశి వారికి ఈ వారం శాంతి, స్థిరత్వం మరియు మనశ్శాంతి లభించే సమయం. మీ సహనం మీకు పెద్ద ఫలితాలను కూడా ఇస్తుంది. ఇక కెరీర్ మరియు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే పనిచేసే ప్రదేశంలో కొంత ఒత్తిడి ఉంటుంది, కానీ చివరికి ఫలితం మీకే మేలు చేస్తుంది. మీ ప్రణాళికను మార్చకుండా ముందుకు సాగండి. వ్యాపారంలో పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి. కొత్త భాగస్వామ్యాలు మొదలుపెట్టే ముందు ఒకసారి ఆలోచించి మాత్రం పెట్టండి. ఇక ధన ఫలితాలైతే అనుకోని స్తోత్రాల నుండి డబ్బులు వచ్చే సూచనలు ఉన్నాయి. పాత బాకీ తిరిగి వస్తుంది. శుక్రగ్రహ ప్రభావం వల్ల ఆర్థిక సౌలభ్యం కూడా పెరుగుతుంది. ఇక కుటుంబం మరియు సంబంధాల గురించి చూసుకున్నట్లయితే
కుటుంబంలో ఒక చిన్న వివాదం రావచ్చు, కానీ మీరు సహనం చూపితే సమస్య పరిష్కారం అవుతుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ మరింత బలపడుతుంది. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి మంచి సమాచారం కూడా రావచ్చు. ఇక ఆరోగ్యంగా శరీరంలో అలసట, నిద్రలేమి లేదా మానసిక ఒత్తిడి అనిపించవచ్చు. ధ్యానం లేదా చిన్న విహారం చేయడం కూడా మంచిది. శుభ సూచన ఏంటి అంటే శుక్రవారం శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించండి. పసుపు దీపం వెలిగిస్తే ధన సమృద్ధి కూడా లభిస్తుంది. ఒక చిన్న సేవా కార్యక్రమం చేయడం ఈ వారం మీ అదృష్టాన్ని మాత్రం రెట్టింపు చేస్తుంది. ఇక మొత్తం ఫలితంగా చూసుకున్నట్లయితే శ్రద్ధతో చేసిన పని ఆలస్యమైన ఫలితమిస్తుంది. ఇదే వృషభ రాశి వారికి ఈ వారం శుభవాక్యంగా ఉంటుంది. ఇక ఇప్పుడు మిథున రాశి వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. మిథున రాశి ఈ రాశి రాశిచక్రంలో 3వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల క్రింద జన్మించిన వారిని మిథున రాశి వారి కింద పరిగణించబడతారు. ఇక మిథున రాశి వారు చురుకైన ఆలోచనలతో, మాటలతో ఇతరులను ఆకట్టుకునేవారు. కమ్యూనికేషన్లో మాత్రం నిపుణులు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి ఎక్కువగా చూపుతారు. మూడ్ త్వరగా మారుతుంది. మిథున రాశి వారికి ఈ వారం కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు, కొత్త పరిచయాల సమయం. మీ చురుకుదనం, మాట తీరు మీ విజయానికి కారణమవుతుంది. ఇక ఉద్యోగంగా, వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే మీ పనిలో కొత్త మార్పులు రావచ్చు. సహచరులతో స్నేహపూర్వకంగా ఉండండి. కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభమవుతాయి. వాటి ద్వారా పేరు మరియు ప్రతిష్ట కూడా వస్తుంది. బిజినెస్ చేసేవారికి కొత్త కస్టమర్లు రావచ్చు. ఇక బుధగ్రహం మీకు సహకరిస్తుంది. పెట్టుబడులు పెడితే ఫలితం మెల్లగా వస్తుంది, కానీ స్థిరంగా మాత్రం ఉంటుంది. లాటరీ, షేర్ మార్కెట్ విషయాల్లో జాగ్రత్త మాత్రం తప్పనిసరి. ఇక సంబంధాల గురించి చూసుకున్నట్లయితే ప్రేమ సంబంధాల్లో మధురత ఉంటుంది. సింగిల్ ఉన్నవారికి కొత్త వ్యక్తులు జీవితంలోకి రావచ్చు. కుటుంబంలో చిన్న విభేదాలు ఉన్నా మీరు మేధావిగా పరిష్కరిస్తారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే అలసట, తలనొప్పి, కళ్ళ సమస్యలు ఉండొచ్చు. యోగా, ధ్యానం చేయడం శుభం. జలదోషం వంటి చిన్న సమస్యలు తేలికగా తగ్గుతాయి. ఇక శుభ సూచన ఏంటి అంటే బుధవారం విష్ణు సహస్రనామం పఠించండి. పచ్చని దుస్తులు ధరించడం, పచ్చ బంగారాకును పూజించడం మంచిది. మీ మాటలతో ఇతరుల మనసును గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక మొత్తం ఫలితంగా చూసుకున్నట్లయితే ఈ వారం మీకు మాటే మంత్రం, ఆలోచనే ఆయుధం అవుతుంది. ఇవేనండి మేష, వృషభ, మిథున రాశుల నవంబర్ 2వ వారపు ఫలాలు. ఈ వారం దేవుని ఆశీర్వాదంతో ప్రతి రాశి వారు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ రాశి పేరును కామెంట్స్లో వ్రాయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. తదుపరి వారపు రాశి ఫలాలు మిస్ అవ్వకుండా చూడండి. కార్తీక దీపాల వెలుగులో మీ జీవితం కూడా వెలిగిపోవాలని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.